Hi, hello, namaste friends. Welcome to my channel Step to Learn. This is Shravan Kumar. Ministry of Railways డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. దీంట్లో వివిధ రకాల పోస్టులతో ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు అందిస్తానండి, కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ వివరాలకు వెళ్లే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా ఈ వీడియోని నిరుద్యోగులకు చేరే విధంగా షేర్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ DFCCIL దీని నుండి జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ మరియు జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్టుల భర్తీకి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ ప్రారంభించబడింది. ఏప్రిల్ 24, 2021 నుంచే ప్రారంభించబడింది. అదేవిధంగా అప్లై చేసుకోవడానికి చివరి తేదీ కనుక చూసినట్లయితే మే 23, 2021గా మెన్షన్ చేశారండి. అదేవిధంగా ఎగ్జామ్స్ అనేవి జూన్లో ఉండొచ్చు అని మెన్షన్ చేశారు. అది కూడా ఎగ్జాక్ట్ టైం కాదండి, ఈ కరోనా సిచ్యువేషన్లో ముందు వెనుక కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. జూనియర్ మేనేజర్ అనే పోస్ట్ కనుక చూసినట్లయితే దీంట్లో స్కేల్ చూసినట్లయితే 50,000 నుంచి 1,60,000 బేసిక్ స్కేల్ మెన్షన్ చేశారండి. వీటితో పాటు వివిధ రకాల అలవెన్సెస్ అన్ని కూడా ఉంటాయి. ఈ జూనియర్ మేనేజర్ అనే పోస్టులలో ముందుగా సివిల్ విభాగానికి కనుక చూసినట్లయితే దీంట్లో 31 ఖాళీలు ఉన్నాయండి. దీనికి పేపర్ కోడ్ కనుక చూసినట్లయితే ఈ పోస్ట్ కి అప్లై చేసుకునేటప్పుడు దీన్ని ఉపయోగించుకోవాలండి. దీని పోస్ట్ కోడ్ గా మెన్షన్ చేశారు, అది 11 గా మెన్షన్ చేశారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ గా మెన్షన్ చేశారండి. మినిమం 60% మార్క్స్ తో పాస్ అయి ఉండాలి. అదేవిధంగా జూనియర్ మేనేజర్ విభాగంలో ఆపరేషన్స్ అండ్ బీడీ అనే పోస్ట్ కనుక చూసినట్లయితే దీంట్లో 77 పోస్టులు వేకెన్సీ చూపిస్తున్నారండి. అదేవిధంగా ఇక్కడ పోస్ట్ కోడ్ చూసినట్లయితే 12గా మెన్షన్ చేశారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే మార్కెటింగ్ లో లేదా బిజినెస్ ఆపరేషన్ లో లేదా కస్టమర్ రిలేషన్ లో లేదా ఫైనాన్స్ లో ఈ విభాగాలలో MBA లేదా PGDBA లేదా PGDBM లేదా PGDM మొదలైనటువంటి 2 సంవత్సరాలు కలిగినటువంటి కోర్సుని కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులకే దీనికి అవకాశం కల్పిస్తున్నారండి. అదేవిధంగా జూనియర్ మేనేజర్ మెకానికల్ విభాగానికి కనుక చూసినట్లయితే దీంట్లో కేవలం 3 పోస్టులు మాత్రమే వేకెన్సీస్ ఉన్నాయండి. పోస్ట్ కోడ్ 13గా మెన్షన్ చేశారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీని కలిగి ఉండాలండి. సంబంధిత విభాగాలు కనుక చూసినట్లయితే మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా మెకాట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ లేదా ప్రొడక్షన్ ఇంజనీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఈ కోర్సులని మినిమం 60% మార్క్స్ తో పాస్ అయినటువంటి అభ్యర్థులకి ఈ పోస్ట్కి అర్హులుగా మెన్షన్ చేశారండి. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కనుక చూసినట్లయితే స్కేల్ చూసినట్లయితే ఇక్కడ 30,000 నుంచి 1,20,000 బేసిక్ స్కేల్ మెన్షన్ చేశారు. వీటితో పాటు వివిధ రకాల అలవెన్సెస్ అన్నీ కూడా ఉంటాయండి. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ జాబ్ కి సివిల్ అనే క్యాడర్ కనుక చూసినట్లయితే దీంట్లో 73 పోస్టులు వేకెన్సీ చూపిస్తున్నారండి. పోస్ట్ కోడ్ కనుక చూసినట్లయితే 21గా మెన్షన్ చేశారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ చూసినట్లయితే 3 years డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలండి. సంబంధిత విభాగాలు కనుక చూసినట్లయితే సివిల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్లో ట్రాన్స్పోర్టేషన్, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, పబ్లిక్ హెల్త్, వాటర్ రిసోర్స్, సివిల్ ఇంజనీరింగ్ లేదా ఆయా కేటగిరీలలో మినిమం 60% మార్క్స్ తో పాస్ అయి ఉండాలండి. అలాంటి వారికి మాత్రమే దీంట్లో అవకాశం కల్పిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ లో ఎలక్ట్రికల్ అనే విభాగానికి సంబంధించినటువంటి పోస్ట్ కనుక చూసినట్లయితే దీంట్లో 42 పోస్టులు వేకెన్సీస్ చూపిస్తున్నారండి. పోస్ట్ కోడ్ చూసినట్లయితే 22గా మెన్షన్ చేశారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే 3 years డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేయాలండి. అయితే సబ్జెక్ట్స్ సంబంధిత విభాగాలు కనుక చూసినట్లయితే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పవర్ సప్లై, అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, అదేవిధంగా అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ వంటి కేటగిరీలలో మినిమం 60% మార్క్స్ తో పాస్ అయి ఉండాలండి. ఎగ్జిక్యూటివ్లో సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ విభాగానికి సంబంధించినటువంటి పోస్టులు కనుక చూసినట్లయితే 87 పోస్టులు వేకెన్సీ చూపిస్తున్నారండి. అదేవిధంగా పోస్ట్ కోడ్ 23గా మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే సంబంధిత విభాగంలో డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలండి. డిప్లొమా పూర్తి చేయాల్సినటువంటి విభాగాలు కనుక చూసినట్లయితే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మైక్రో ప్రాసెసర్, టీవీ ఇంజనీరింగ్, ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్, కమ్యూనికేషన్, సౌండ్ అండ్ టీవీ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్,
ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా కంప్యూటర్ అప్లికేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ టెక్నాలజీ ఆయా విభాగాలలో ఏదైనా ఒక కోర్స్ కంప్లీట్ చేసి ఉండి మినిమం 60% మార్క్స్తో పాస్ అయి ఉంటే సరిపోతుందండి. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ అండ్ బీడీ అనే పోస్ట్ కనుక చూసినట్లయితే దీంట్లో 237 పోస్టులు వేకెన్సీ చూపించారండి. పోస్ట్ కోడ్ చూసినట్లయితే 24గా మెన్షన్ చేశారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీని ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. మినిమం 60% మార్క్స్ మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేశారండి. ఎగ్జిక్యూటివ్ మెకానికల్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో కేవలం 3 పోస్టులు మాత్రమే వేకెన్సీ చూపిస్తున్నారండి. అదేవిధంగా పోస్ట్ కోడ్ కనుక చూసినట్లయితే 25గా మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే 3 సంవత్సరాల డిప్లొమా కోర్స్ని కంప్లీట్ చేసి ఉండాలి. అయితే ఆయా విభాగాలు కనుక చూసినట్లయితే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, మెకాట్రానిక్స్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ ఆయా విభాగాలలో మినిమం 60% మార్క్స్తో పాస్ అయినటువంటి అభ్యర్థులకి దీనికి అవకాశంగా చూపిస్తున్నారండి. ఇప్పుడు జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్ కనుక చూసినట్లయితే ఈ పోస్టులన్నిటికీ కూడా 25,000 నుంచి 68,000 బేసిక్ స్కేల్ ఉంటుందండి. వీటితో పాటు వివిధ రకాల అలవెన్సెస్ అన్నీ ఉంటాయి. ఈ విభాగంలో కనుక చూసినట్లయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ దాంట్లో ఎలక్ట్రికల్ విభాగానికి చూసినట్లయితే 135 పోస్టులు వేకెన్సీ చూపిస్తున్నారండి. పోస్ట్ కోడ్ కనుక చూసినట్లయితే 31గా మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే మెట్రికులేషన్ విత్ మినిమం 60% మార్క్స్గా మెన్షన్ చేశారండి. అంటే కేవలం 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. 10th క్లాస్తో పాటు 2 years డిప్లొమా కోర్సెస్ కంప్లీట్ చేసి ఉండాలండి. సంబంధిత విభాగాలు కనుక చూసినట్లయితే ఎలక్ట్రికల్, ఎలక్ట్రీషియన్, వైర్మెన్, ఎలక్ట్రానిక్స్ ఈ యొక్క విభాగాలలో మినిమం 60% మార్క్స్తో పాస్ అయినటువంటి అభ్యర్థులకి ఈ అవకాశం చూపిస్తున్నారండి. జూనియర్ ఎగ్జిక్యూటివ్లో సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ కనుక చూసినట్లయితే దీంట్లో 147 పోస్టులు వేకెన్సీ చూపిస్తున్నారండి. పోస్ట్ కోడ్ చూసినట్లయితే 32గా మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే మెట్రికులేషన్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు మినిమం 60%తో పాస్ అయినటువంటి అభ్యర్థులకు మాత్రమే అవకాశం అండి. అదేవిధంగా దీనితో పాటు 2 years డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలండి. ఒకసారి సంబంధిత విభాగాలు కనుక చూసినట్లయితే ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, టీవీ అండ్ రేడియో, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ నెట్వర్కింగ్, డేటా నెట్వర్కింగ్ ఈ విభాగాలలో మినిమం 60% మార్క్స్తో పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అర్హులుగా మెన్షన్ చేశారండి. జూనియర్ ఎగ్జిక్యూటివ్లో ఆపరేషన్స్ అండ్ బీడీ అనే పోస్టు కనుక చూసినట్లయితే దీంట్లో 225 పోస్టులు వేకెన్సీ చూపిస్తున్నారండి. పోస్ట్ కోడ్ 33. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ మినిమం 60% మార్క్స్తో ఏదైనా ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అర్హులండి. అంతేకాకుండా గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటే గ్రాడ్యుయేషన్ ఉన్నటువంటి ఏ అభ్యర్థి కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులుగా మెన్షన్ చేశారు. వారికి ఎలాంటి ట్రేడ్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదండి. అంటే 10th క్లాస్ విత్ ట్రేడ్ సర్టిఫికేట్ లేదా గ్రాడ్యుయేట్ ఏదైనా ఉంటే సరిపోతుంది. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అర్హులుగా మెన్షన్ చేశారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ విభాగానికి కనుక చూసినట్లయితే దీంట్లో 14 పోస్టులు వేకెన్సీ చూపిస్తున్నారు. పోస్ట్ కోడ్ 34. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే మెట్రికులేషన్ విత్ 60% మార్క్స్. అదేవిధంగా దీనితో పాటు ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలండి. ట్రేడ్ సర్టిఫికేట్కి కావాల్సినటువంటి విభాగాలు కనుక చూసినట్లయితే ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఈ విభాగాలలో మినిమం 60% మార్క్స్తో పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అర్హులండి. ఈ పోస్టులకి ఇండియాలో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా అప్లై చేసుకోవడానికి అర్హులుగా మెన్షన్ చేశారు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మే 23, 2021 అండి. అదేవిధంగా 60% మార్క్స్లో 0.1% తక్కువ ఉన్నా కూడా అది 60% కన్నా తక్కువగానే కన్సిడర్ చేస్తామని కూడా మెన్షన్ చేశారు. అంటే ఖచ్చితంగా 60% అంటే 60% లేదా అంతకన్నా ఎక్కువ మాత్రమే ఉండాలి. అంతకన్నా తక్కువ 0.001% తక్కువ ఉన్నా కూడా అది కన్సిడర్ చెయ్యరు అని కూడా మెన్షన్ చేశారండి నోటిఫికేషన్లో చాలా క్లియర్గా. అప్లై చేసుకోబోయే అభ్యర్థులకి ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే జనవరి 1, 2021 నాటికి జూనియర్ మేనేజర్ అనే పోస్ట్కి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు వారికి అవకాశం కల్పిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ కనుక చూసినట్లయితే 18 నుంచి 30 సంవత్సరాలు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ కూడా 18 నుంచి 30 సంవత్సరాలుగా మెన్షన్ చేశారండి.
అంతేకాకుండా కేటగిరీ వైజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారైతే 5 సంవత్సరాల రిలాక్సేషన్ని, ఓబీసీ నాన్ క్రిమినల్ వారైతే 3 సంవత్సరాల రిలాక్సేషన్ని, అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారైతే వారి కేటగిరీ రిలాక్సేషన్తో పాటు అదనంగా 10 సంవత్సరాల రిలాక్సేషన్ కల్పిస్తున్నారండి. అంతేకాకుండా ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరు ఉన్నట్లయితే వారికి కూడా రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. ఇక్కడ ఎవరైనా సర్వీస్లో ఉన్నవారు అప్లై చేసినట్లయితే వారు ఖచ్చితంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ని పొందినటువంటి అభ్యర్థులకి మాత్రమే దీంట్లో అవకాశం కల్పిస్తున్నారండి. మీరు ఇక్కడ ఒకసారి టేబుల్ని గమనించినట్లయితే ప్రతి పోస్ట్కి కూడా ఏ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఫస్ట్ చూసినట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సెకండ్ ఇది కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, తర్వాత డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్. మీ యొక్క పోస్టులలో ఏ ఏ విభాగానికి ఏ ఏ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుందనేది ఇక్కడ టిక్స్ మార్క్స్ ద్వారా మీకు మెన్షన్ చేశారండి. కాబట్టి మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ కూడా ప్రతి జాబ్కి కూడా ఖచ్చితంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి. అది కూడా దాదాపుగా 2 hours ఉంటుందని కూడా మెన్షన్ చేశారు ఇక్కడ. అదేవిధంగా ఎగ్జామ్ పేపర్ కనుక చూసినట్లయితే హిందీ మరియు ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుందని కూడా మెన్షన్ చేశారండి. అలాగే నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. మీరు ఒక క్వశ్చన్ రాంగ్ ఆన్సర్ చేసినట్లయితే 1/4 మార్క్ లేదా 0.25 మార్క్గా నెగిటివ్ మార్క్స్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కనుక చూసినట్లయితే 40% మార్క్స్గా మెన్షన్ చేశారండి. అది అన్రిజర్వ్డ్ వారికి. అదే ఒకవేళ ఎస్సీ, ఓబీసీ, నాన్ క్రిమిలేయర్, ఈడబ్ల్యూఎస్ వారికి 30%గా మెన్షన్ చేశారు. ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 25%గా మెన్షన్ చేశారండి. ఇక్కడ మీకు ఈ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది మొత్తం 120 మార్కులకి ఉంటుందండి. దాంట్లో 42 మార్కులు క్వాలిఫైయింగ్ మార్క్స్గా మెన్షన్ చేశారు. జూనియర్ మేనేజర్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో ఇంటర్వ్యూ ఉంటుందండి. 85% వెయిటేజ్ మీకు ఎగ్జామ్ ద్వారా తీసినట్లయితే 50% అనేది ఇంటర్వ్యూ ద్వారా ఇస్తారు. టోటల్ 100%లో మీకు మెరిట్ అనేది తీసి మెరిట్ ఆధారంగా మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్లై చేసుకోబోయే అభ్యర్థులకి అప్లికేషన్ ఫీ కనుక చూసినట్లయితే జూనియర్ మేనేజర్ పోస్ట్కి 1000 రూపాయలుగా మెన్షన్ చేశారు. ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్ కనుక చూసినట్లయితే 900గా మెన్షన్ చేశారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ కనుక చూసినట్లయితే 700గా మెన్షన్ చేశారండి. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ ఎలాంటి అప్లికేషన్ ఫీ అనేది లేదండి. కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశానండి. నోటిఫికేషన్ మీరు ఓపెన్ చేసినట్లయితే అక్కడ కూడా మీరు అప్లై చేసుకోవడానికి క్లిక్ హియర్ టు అప్లై అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించినటువంటి అఫీషియల్ సైట్లోకి వెళ్తారండి. లేదా మీకు డిస్క్రిప్షన్లో అప్లై చేసుకోవడానికి సంబంధించినటువంటి ఆ లింక్ కూడా ఇచ్చాను. ఆ లింక్ ద్వారా కూడా మీరు అప్లై ప్రాసెస్కి నేరుగా వెళ్ళవచ్చు. కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి ఎప్పటికప్పుడు లేటెస్ట్ జాబ్ అప్డేట్ మీకు తెలియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోని నిరుద్యోగులకు చేరే విధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో మంచి లేటెస్ట్ జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్.